హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే ఉన్నది. మీకు ఒక వీడియో చెప్పాను. ప్రతి ఫ్రైడే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తానని. ఈరోజు నేను కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను. నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు ఇచ్చేసాను. మీకు తెలిసిందే. ఈరోజు వాటి యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూద్దాం. మొత్తం టోటల్ 5 పేర్స్ కాక్టైల్స్ ఉన్నాయి. అందులో గ్రే కలర్, లుటినో మరియు ఫాన్ కలర్లో ఉన్నాయి. వాటి యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తారు. ఇప్పుడు మనం చూద్దాం కాలిన లోపలపై ఎన్ని బాక్సెస్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయని ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ టైం ఒకవేళ మీరు నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీకు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా బర్డ్స్ సీజన్ని బట్టి ఎలాంటి సీడ్స్ ఇవ్వాలి, ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ అనేది చేయాలి అని ప్రతి వీడియో చూపించిన వీడియోని లైక్ చేయండి, చేయండి. ఇప్పుడు మీకు తెలిసిందే నా బ్యాక్ సైడ్లో నా ఒక బర్డ్స్ ఒక కాలనీ ఉన్నది. ఈరోజు మీకు కాక్టైల్ చూపిస్తాను. నెక్స్ట్ ఫ్రైడే మీకు ఇంకొక బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బ్రీడింగ్ కాలనీ లోపలపై బ్రీడింగ్ ప్రోగ్రెస్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకా నా దగ్గర ఉన్న బర్డ్స్ కోసం కుర్రలు తీసుకొని వచ్చాను. నేను ఆల్రెడీ నా దగ్గర 300 kgs కుర్రలు ఉండే, ఇంకా 300 kgs తీసుకొచ్చాను. మొత్తం 600 kgs నేను కుర్రలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే బర్డ్స్ మీకు ఇంతకు వీడియో కాల్ చెప్పాను, చాలా అంటే చాలా తింటాయి. బ్రీడింగ్ సీజన్ సమయంలో అవి చీక్స్ని చాలా అంటే తినిపిస్తాయి. బజ్జీస్ అయితే చాలా తినిపిస్తాయి వాటి చీక్స్ని. అందుకోసం ఎల్లప్పుడూ నా దగ్గర ఉండాలని కుర్రలు తీసుకుని వచ్చాను. ఒక 5 మంది దాకా నా దగ్గర కుర్రలు ఉంటాయి బర్డ్స్ కోసం బ్రీడింగ్ సీజన్లో. ఇప్పుడు మనం కాలనీలో బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, నేను వచ్చేసాను కాక్టైల్ యొక్క బ్రీడింగ్ కాలనీలో. ఇక్కడ మీకు తెలిసింది మొత్తం 5 పేర్స్ కాక్టైల్ అనేది నా దగ్గర బ్రీడింగ్ చేస్తున్నాయి. కానీ ఇందులో నేను ఒక ఫీమేల్ అనేది ఎక్స్చేంజ్ చేశాను. నేను రిలీజ్ చేసినప్పుడు వీడియో చూపించాను చూడండి. అందులో నా దగ్గర మొత్తం 3 ఫీమేల్ లుటినో ఉండే, ఒక ఫీమేల్ ఫౌన్ కలర్లో ఉండే, ఒక ఫీమేల్ ఇంకా గ్రే కలర్లో ఉండే. ఇది కూడా ఈ ఫీమేల్ మీకు కనిపిస్తుంది లుటినో ఫీమేల్. ఇది నేను ఎక్స్చేంజ్ చేసేసాను. ఎందుకంటే మా ఫ్రెండ్కి కావాలంటే నేను నా దగ్గర ఉన్న పేరింగ్ అయిన ఫీమేల్ ఇచ్చేసి ఈ లుటినో ఫీమేల్ తీసుకుని. ఎందుకంటే చాలామంది నాకు కూడా కాల్ చేస్తున్నాను, అన్న మాకు లుటినో బర్డ్సే కావాలని. అందుకోసం నేను లుటినో ఫీమేల్ తీసుకుని వచ్చాను, ఎక్స్చేంజ్ చేసాను. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర లుటినో ఒకవేళ మేల్ అన్న ఫీమేల్ ఉంటేనే వాటి యొక్క చిక్స్ అనేవి లుటినోలో వస్తాయి. ఇది ఫౌన్ కలర్ ఫీమేల్. ఇది చాలా మంచి ఫీమేల్. వాటి వెనక చూడండి, ఇది గ్రే కలర్ మేల్స్ ఉన్నాయి. మన దగ్గర లుటినో ఒకవేళ బర్డ్స్ ఉంటే, లేకపోతే వాటి బర్డ్స్ ఒక స్ప్లిట్ ఉంటే, స్ప్లిట్ అంటే మన వాటి యొక్క చిక్స్ వాళ్ళ ఫాదర్ లేక మదర్ ఒకవేళ లుటినోలో ఉంటే వాటి యొక్క చిక్స్ గ్రే కానివ్వండి, ఫౌన్ ప్యారల్ ఏదైనా కానివ్వండి ఉంటే వాటి యొక్క చిక్స్ కూడా లుటినో వచ్చే అవకాశం ఉంటుంది. దానిపైన ఒక వీడియో చూస్తాను అవి ఎలా వస్తాయని. ఇప్పుడు మనం బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను చూడండి. 1 నెంబర్ కుండలో ఇదిగోండి. ఇందులో నేను బర్డ్స్కి రింగ్స్ వేసాను కదా, ఆ రింగ్స్ మీద ఇది రాశాను చూడండి. ఇందులో ఫీమేల్ అనేది రెడ్ రింగ్ది ఉన్నది, ఇంకా మేల్ అనేది బ్లాక్ రింగ్లో మేల్ ఉన్నది. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ మేల్ అనేది గ్రే కలర్స్లో ఉన్నాయి, ఫీమేల్ అనేది లుటినోలోనే ఉన్నాయి. అందుకోసం నాకు తెలియాలని అలా రింగ్స్ అని వేశాను. ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి. దీనిలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి చూద్దాం. 1 నెంబర్ బాక్స్లో ఇదిగోండి. దీనిలో మేల్ అండ్ ఫీమేల్ కోసం ఉన్నది. మేల్ అనేది గ్రే కలర్, ఇదిగోండి. ఇది ఫీమేల్ లుటినో ఫీమేల్. దాని రింగ్ కూడా చూడండి, కాళ్ళలో రింగ్ కూడా ఉన్నది రెడ్ కలర్ది. ఇది ఫీమేల్ ఎగ్స్ పై కూర్చుండి పొతుకుతుంది చూడండి. దానిలో చూద్దాం మనం ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అని. ఇది ఒక రాడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి కరవడానికి చాలా ఘోరంగా కరుస్తాయి ఒకవేళ మనం ఏలైనా చేతన వేస్తే. అందుకోసం కొద్దిగా ఇలా జరిపి మీకు చూపించాను చూడండి. ఇందులో మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి చూడండి. బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూడండి. ఇంకా ఎగ్స్ అయితే ఫటాలు కనిపిస్తున్నాయి. ఫీమేల్ కూడా ఎగ్స్ పై కూర్చొని పొతుకుతుంది. ఇది కూడా మేల్ అయితే బయటికి వెళ్ళిపోయిండు, గ్రే కలర్ మేల్. ఫీమేల్ అయితే ఎగ్స్ని తీసుకుని కూర్చొని ఉన్నది 1 నెంబర్ బాక్స్లో. ప్రస్తుతానికి మొత్తం 5 పేర్స్లో 4 అయితే ఎగ్స్ అనేవి వేసేస్తాయి. ఒక పేర్ అనేది నేను ఎక్స్చేంజ్ చేయడం వల్ల అది ఇంకా పేరింగ్ కాలేదు, ఎగ్స్ వేయలేదు. కానీ త్వరగా అది కూడా ఎగ్స్ అనేది వేసేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకొక బాక్స్లో చూద్దాం. ఇప్పుడు 1 నెంబర్ బాక్స్ అయితే మనకు 4 ఎగ్స్ అనేది వచ్చేసాయి. ఇప్పుడు చూడండి 2వ నెంబర్ బాక్స్లో, దీనిలో కూడా చూద్దాము ఎన్ని ఎగ్స్ అనేవి ఉన్నాయి. మీకు తెలిసిందే, నేను కాక్టైల్ కూడా ఈ మంత్లోనే బ్రీడింగ్ బాక్సెస్ ఇచ్చాను. ఒకటో తారీఖు ఈరోజు 26 ఉన్నది. 26లో కూడా చాలా ఇదిగోండి. దీనిలో ఫీమేల్ అనేది బ్లూ రింగ్ ఫీమేల్ ఉన్నది. మేల్ అయితే నేను ఇంకా చూడలేదు, ఏ మేల్తో పేరింగ్ చేసుకున్నాను, ఎందుకంటే రాయలేదు మేల్ది. ఫీమేల్ అయితే దీనిలో ఉన్నది బ్లూ రింగ్ది. ఇదిగోండి లుటినో ఫీమేల్. దీన్ని కూడా జరిపి చూపిస్తాను. మేల్ అయితే నాకు ఇంకా చూడలేదు దీనిలో ఏ మేల్తో పేరింగ్ చేసుకున్నానని. ఇదిగోండి, దీని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి. మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి చూడండి. ఎగ్స్ ఒక క్వాలిటీ కూడా చూడండి, చాలా మంచి క్వాలిటీలో ఎగ్స్ ఉన్నాయి.
ఎగ్స్ అయితే ఫర్టైల్ కనిపిస్తున్నాయి. ఇవి కూడా మొత్తం 4 ఎగ్స్ ఉన్నది. లుటినో ఫీమేల్ ఎగ్స్ని చూసుకుని కూర్చున్నా చూడండి. ఇప్పుడు దీనిలో మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. కావచ్చు ఫీమేల్ ఇంకా ఎగ్ వేయచ్చు, కానీ నా దగ్గర ఎక్కువ శాతం అంటే కాక్టైల్ 6 వరకు ఎగ్స్ ఇస్తాయి, కానీ 4 అనేది లాస్ట్. చాలా మంచి అండ్ మన ఫౌన్ కలర్ ఫీమేల్ నా దగ్గర 6 అనేది ఎగ్స్ వేస్తుంది. ఈసారి ఎన్ని ఎగ్స్ ఇస్తాయి అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూద్దాము నెంబర్ 6లో. ఎందుకంటే మొత్తం 8 బాక్సెస్ పెట్టాను 5 పేర్స్కి. 4 బాక్సెస్ మనకు ఎగ్స్ అనేది వచ్చేసాయి బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఇప్పుడు చూద్దాం మనం నెంబర్ 6 బాక్స్లో. దీనిలో చూడండి మేల్ అనేది రెడ్ రింగ్లో ఉన్నది మేల్, ఫీమేల్ది బ్లాక్ రింగ్ ఉన్నది దీనిలో ఫీమేల్ది. ఇప్పుడు చూద్దాము దీనిలో మేల్ అండ్ ఫీమేల్ ఉన్నాయో లేవో అని ఎన్ని ఎగ్స్ ఉన్నాయో. దీనిలో కూడా ఎన్ని ఎగ్స్ అనేది మీకు చూపిస్తాను. కేవలం 26 డేస్ అని అనమాట. నేను బాక్స్ ఇచ్చేసి ఇదిగోండి ఫీమేల్ ఉన్నది బ్లాక్ రింగ్, ఇదిగోండి బ్లాక్ రింగ్ ఉన్నది కాళ్ళలో ఫీమేల్, లుటినో ఫీమేల్. ఇదిగోండి ఎగ్స్ చూడండి మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. మేల్ అయితే బయటికి వెళ్ళిపోయిండు. మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. దీనిలో కూడా అన్ని బర్డ్స్ దగ్గర ఎగ్స్ ఉన్నాయి కేవలం 26 డేస్లో. నేను ఇట్లా బాక్సెస్ ఇచ్చి అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఇవి చిక్స్తో ఉంటుంది అన్ని బాక్సెస్ నా దగ్గర. ఇదిగోండి చాలా మంచి ఫీమేల్. ఇది కూడా పోయిన సీజన్లో ఇవి మొత్తం బ్రీడింగ్ చేసిన బర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదిగోండి ఒక మేల్ అయితే బయట ఉన్నది గ్రే కలర్. ఇప్పుడు లాస్ట్ బాక్స్ చూపిస్తాను. ఇది నా ఫేవరెట్ బర్డ్స్ పేరు. ఇది చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఫౌన్ కలర్ ఫీమేల్, గ్రే కలర్ మేల్. నంబర్ 5 బాక్స్, 5 నెంబర్ బాక్సెస్. చూద్దాం దీనిలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి దీన్ని రాసి కూడా ఉంచాను నేను. మేల్ అనేది బ్లాక్ కలర్ రింగ్లో, ఫీమేల్ అనేది ఫౌన్. వాటి యొక్క కలర్ అయితే రాయలేదు రింగ్ది, కానీ ఫౌన్ ఫీమేల్ అని రాసుకున్నాను FN అని ఇలా. ఎందుకంటే నేను కాళ్ళు బ్రీడింగ్ తీసుకున్నాను, కానీ నాకు తెలియాలి ఏ బర్డ్స్ బ్రీడింగ్ చేస్తున్నాయి, ఏ బర్డ్స్ ఉట్టిగా టైం పాస్ చేస్తున్నాయి, ఉట్టిగా కూర్చుంటున్నాయని. అందుకోసం నేను ఇట్లా రాసి ఉంచుతాను. టైం తక్కువ ఉంటుంది కనుక మొత్తం నాకు తెలియాలని ఇలా రాసి ఉంచుతాను. ఇదిగోండి 2 బర్డ్స్ కూడా ఇది ఎలా వస్తున్నాయి కలవడానికి. ఎందుకంటే చాలా మంచి బర్డ్స్ ఇవి, చాలా మంచిగా చిక్స్ని పెంచుతాయి. పోయిన సీజన్లో ఇవి 6 చిక్స్ని పెంచాయి ఇవే బర్డ్స్ నా దగ్గర. ఇదిగోండి మేల్ ఎలా ఉన్నాయి చూడండి, కలవడానికి ఎలా వస్తుంది. అందుకోసం ఒక రాడ్ తీసుకొని చూపిస్తాను మీకు. మొత్తం దీనిలో కూడా ఇదిగోండి మేల్ వెనకాల 2 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ముంగడ చూడండి 2 ఎగ్స్ ఉన్నాయి. మొత్తం 4 ఎగ్స్ దీనిలో కూడా ఉన్నాయి. దీనిలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది నా బర్డ్స్ది. ఇదిగోండి ఇలా కలవడం చేస్తుంది మేల్ కూడా, చాలా మంచి ప్రోగ్రెస్ బర్డ్స్. కాక్టైల్ది కూడా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నా దగ్గర ఉన్న కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఇంకా మీకు ఒక నెక్స్ట్ ఫ్రైడేలో మీకు ఇంకొక బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. మన జావా స్పారో కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, ఫించెస్, ఇంకా మన బర్డ్స్తో బ్రీడింగ్ సమయంలో మన బర్డ్స్ కాలనీలో ఏమేమి ఉంచాలి అది మీరు చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. మన బర్డ్స్ కోసం కాల్షియం బ్లాక్ అనేది ఎంతో అవసరం. కాల్షియం బ్లాక్ మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలి అని మీరు చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. ఇంకా సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ ఒక లోగోని టచ్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.